ఏందనుష ఇంత విచిత్రంగా చేస్తున్నావు? ఏడన్నా చపాతి రౌండ్ షేప్లో కదా ఉండేదంటే, లేదండి ఇటు సైడ్ మా రాయలసీమ సైడ్ ఎవరైనా సరే ట్రయాంగిల్ షేప్లో చేసుకుంటారు. ఇంకా ఎవరో చేసుకున్న వాళ్ళు మ్యాక్సిమం అందరూ ఇలాగే చేసుకుంటారు అనమాట. మీరు అన్న ప్రతిసారి మా రాయలసీమ వాళ్ళు ఎవరైనా సరే కామెంట్ పెట్టారు, మీరు గమనించినట్లయితే ఇలాగే చేసుకుంటాం, మేము ఇలాగే చేసుకుంటాం అనేసి. సో ఈరోజు నార్మల్గా చపాతీ కాకుండా కొంచెం ఎగ్ చపాతీ వేద్దామనేసి నేనైతే డిసైడ్ అయిపోయాను. ఎగ్ చపాతా అనుకుంటున్నారా? అందరికీ తెలిసినదే లేండి. అందరికీ తెలిసిన తర్వాత నా దగ్గరికి వస్తాయిలే కానీ ఈ వంటకాలన్నీ. నేనైతే ఏం లేదండి, చపాతీ మీద ఆయిల్ వేసి గిలకొట్టుకొని ఆ తర్వాత ఒకటి ఎగ్ అయితే పొడిచి వేసేసుకున్నాను అనమాట. ఇట్లా చేయడం వల్ల ఏంటంటే చాలా టేస్ట్ వస్తుంది అనమాట. పిల్లలకు కూడా చాలా ఇష్టం. మా ఆయనకైతే నేను ఎప్పుడు వేయలేదు కానీ పిల్లలకైతే నేను 2-3 సార్లు వేసాను. నేను ఒక తప్పు చేసినాను, పొరపాటు ఏంటంటే నేను ముందు రోజు పెన్నంలో ఉప్పు వేయించాను అనమాట. సో దానివల్ల చపాతీ అనేది మొత్తం టోటల్గా ఖర్చుకోబోయిందనమాట. సెంటర్లో మాడిపోతుంది కానీ రాలేదు. ఇదొక్కటి బై మిస్టేక్ నేను పొరపాటు చేసినాను. అది నీట్గా కడిగినాను కూడా మళ్ళీ ఎందుకు మొత్తంగా ఖర్చుకోబోయింది. మొత్తానికైతే ఎట్లా కొట్లా సాధించినాను.